ఏపీలో అధికార టీడీపీ కూటమి భయపడుతోందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోందా? అందుకే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటోందా? పార్టీ క్యాడర్ను హెచ్చరిస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వీటిలో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటుతోంది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో దూకుడుగా ఉన్న నేతలు అరెస్టు పర్వం కొనసాగుతోంది. అడ్డగోలుగా వ్యవహరించిన చాలా మంది నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే దీనిని గుణపాఠంగా తీసుకుంది టీడీపీ. సోషల్ మీడియాతో పాటు బయట కూడా వీలైనంత వరకు దూకుడు తగ్గించాలని క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైసీపీలో చాలా మంది నేతలు దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థుల విషయంలో నోరు పారేసుకునేవారు. సోషల్ మీడియా విషయంలో చెప్పనవసరమే లేదు, శృతి మించి మాట్లాడేవారు. కొందరు నేతలైతే తిట్ల దండకంతో పాటు బూతులతో రెచ్చిపోయేవారు. అటువంటి వారంతా మూల్యం చెల్లించుకుంటున్నారు, కేసుల్లో చిక్కుకుంటున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ నాయకత్వం సైతం మేల్కొంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలగకూడదని భావిస్తోంది. అందుకే దూకుడు తగ్గించాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన సూచనలు చేసింది టీడీపీ హైకమాండ్. అయితే ప్రస్తుతానికి టీడీపీ కూటమి కేవలం 10 నెలలు మాత్రమే పాలన పూర్తి చేసుకుంది. ఇంకా విలువైన సమయం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా అన్న అనుమానాలు టీడీపీ శ్రేణులకు కూడా కలుగుతున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ప్రజల నుంచి ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. అయితే అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఐటీ సంస్థలు సైతం క్యూ కడుతున్నాయి. అయితే ఎక్కడో ఒక అపనమ్మకం కలుగుతోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమవుతుందన్న అనుమానాలున్నాయి. ముఖ్యంగా 2014 నుంచి 2019 మధ్య మంచి పాలన అందించిన ప్రజలు తిరస్కరించారు. 2019లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పుష్కలంగా రాజకీయాలకు అతీతంగా అందించినా ప్రజలు లెక్క చేయలేదు. అందుకే ఇప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయినా సరే లోలోపల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుపై భయం ఉంది. వైఎస్ఆర్సీపీలో హయాంలో చాలా మంది నేతలు దూకుడుగా వ్యవహరించారు. సోషల్ మీడియా వేదికగా కూడా రెచ్చిపోయారు. అటువంటి వారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ సైతం జాగ్రత్త పడుతోంది. మున్ముందు వైసీపీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎదురైన పరిస్థితి తలెత్తకుండా సొంత క్యాడర్ను అప్రమత్తం చేస్తోంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో అనవసర అసభ్యకర పోస్టులు పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల్లో కూడా దూకుడు వివాదాలకు దూరంగా ఉండాలని నేతలకు సూచిస్తోంది. అయితే వైసీపీ శ్రేణులు దీన్ని భయం అంటుండగా సంయమనం అని టీడీపీ చెబుతోంది. ఎవరికి వారిగా వాటిని అన్వయించుకుంటున్నారు.